ఓం నమో వెంకటేశాయ. పద్మనాభ సుసుందర పద్మాలింగిత కంధర గోవింద గోవింద. తపసాత్వమసేహ గోచరో హృది నృణాం మలినేతరే శుభే సహసా చ యథా తపస్థితిర్మయి భూయాదితి చింతయా శుభో అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ విలీయమానం తంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడి ప్రశ్నను అనుసరించి సృష్టిలో గల విశేషాలను కొన్నిటిని చెప్పుకుంటూ వస్తున్నారు. అందులోనూ విదురుడి ప్రశ్నను రెండుగా విభాగం చేసుకున్నారు. ఒకటి సృష్టి ఎలా ముందుకెళ్ళింది అనేటువంటి ప్రశ్నలో బ్రహ్మగారు ఈ సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి విభాగం. రెండవది సృష్టి ఎలా ముందుకెళ్ళింది అనేటువంటి ప్రశ్నలోనే స్వయంభువ మనువు మొదలైనటువంటి వాళ్ళు ఈ సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి అంశం. అందులో మొదటి అంశాన్ని బ్రహ్మగారు ఈ సృష్టిని ఇంకా ఇంకా ఎలా చేశారు అనేటువంటి అంశాన్ని విస్తృతంగా 20వ అధ్యాయంలో చెప్పారు. 20వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్పిన తర్వాత విదురుడికి ఒక కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. బ్రహ్మగారి యొక్క సృష్టిని వివరంగానే మీరు చెప్తున్నారు, కానీ స్వయంభువ మనువు ఏ విధంగా సృష్టిని ముందుకు తీసుకెళ్ళాడు అని నాకు వివరంగా కావాలి. ఆ స్వయంభువ మనువు ద్వారానే
ఆయన ద్వారానే ఆయన కూతురైనటువంటి దేవహూతికి కపిలావతారంలో శ్రీహరి జన్మించాడు కదా. కాబట్టి ఆ జన్మ వృత్తాంతం కూడా నాకు అందేటట్లుగా, ఆ జన్మ వృత్తాంతము ఆ అవతారంలో ఆయన చేసిన ఉపదేశము నాకు అందేటట్లుగా మీరు స్వయంభువ మనువు గారి సృష్టిని గురించి చెప్పవలసింది అని అడగటాన్ని ఈ అధ్యాయ ప్రారంభంలో చేశాడు. దానికి తగ్గట్లుగానే 21వ అధ్యాయం విదుర ఉవాచ అని విదురుడి యొక్క ప్రశ్నతో ప్రారంభమవుతోంది. విదురుడు 5 శ్లోకాల్లో తన మనసులో ఉండేటువంటి భావాన్ని మైత్రేయ మహర్షి గారి ముందు ఉంచుతున్నాడు. అది స్వయంభువస్య చ మనోర్వంశ పరమసమ్మత కథ్యతాం భగవన్ యత్ర మైథునే నేధిరే ప్రజాః, మైథునే నేధిరే ప్రజాః అని మొదటి శ్లోకంలో మొదటి ప్రశ్న. స్వయంభువస్య మనోహో వంశ, స్వయంభువ మనువు గారి వంశం, దాని గురించి నాకు చెప్పండి. ఇది పరమసమ్మత, అందరికీ చాలా గొప్పగా పూజనీయమైనటువంటి వంశం, అందరూ గొప్పగా భావించేటువంటి వంశం. స్వయంభువస్య చ మనోహో వంశ పరమసమ్మత కథ్యతాం భగవన్, నాకు ఆ వంశాన్ని గురించి చెప్పవలసింది. భగవన్, ఓ పూజనీయుడైనటువంటి మైత్రేయ మహర్షి, మైథునేన ఏధిరే యత్ర ప్రజాః, ఈ వంశం నుండే స్వయంభువ మనువు గారి నుండే వివాహం చేసుకోవటం, వివాహం ద్వారా సంతానాన్ని కనటం అనేది ప్రారంభమైంది. అంతకుముందు బ్రహ్మగారి సృష్టిలో ఈ వ్యవహారాలన్నీ ఏమీ లేవు. ఆయన సంకల్పించటం, సృష్టి ప్రారంభమైపోవటం, ఆయన సంకల్పించటం, సృష్టి ఎదురకుండా నిలవటం, లేదా ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయటం, ఆ శరీరంతో ఒక సృష్టి ప్రారంభమవ్వటం అనే తీరులోనే సాగింది. కానీ స్వయంభువ మనువు గారి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి శతరూప అనేటువంటి భార్య ఉండటం, ఆ భార్యకి మొత్తం 5 సంతానం ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు క్రమక్రమంగా ప్రజలను, సంతానాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. వీళ్ళు సంతానాన్ని ఎలా పెంచారు, ఎలా ప్రజలు పెరిగారు, ఎలా సృష్టి పెద్దదైంది అని చెప్పవలసింది అని శ్లోకంలో అడుగుతున్నాడు. స్వయంభువస్య చ మనోహో వంశ పరమసమ్మత కథ్యతాం భగవన్ యత్ర మైథునేన ఏధిరే ప్రజాః అని. ఆయన ఫ్యామిలీ గురించి ఇంతకు ముందే నువ్వు చెప్పావు, చెప్పిన మాట వాస్తవం. ప్రియవ్రతాత్తాన పాదౌ సుతౌ స్వయంభువస్య వై యథా ధర్మం జుగుపతు సప్తద్వీపమతీం మహీం తథావద అని 2వ శ్లోకంలో ఆయనకు 2 మగపిల్లలు అని ఇంతకుముందే చెప్పావు. వాళ్ళ పేర్లు కూడా చెప్పావు, ప్రియవ్రత ఉత్తానపాద అని. ఆ ప్రియవ్రతోత్తానపాదులు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు, వీళ్ళిద్దరూ కూడా సుతౌ స్వయంభువస్య వై, స్వయంభువ మనువు గారి యొక్క పిల్లలు. వీళ్ళు పాలన చేశారు కదా, భూమి పాలన చేశారు కదా. ఆ భూమి పాలన యథాధర్మం జుగుపతు, ధర్మాన్ని దాటకుండా, ధర్మాన్ని అతిక్రమించకుండా పాలన చేశారు. యథాధర్మం జుగుపతు సప్తద్వీపవతీం మహీం, 7 ద్వీపాలతో కూడి ఉన్న ఈ భూమిని మొత్తాన్ని వీళ్ళిద్దరూ పాలన చేశారు కదా. ఆ పాలన చేసిన విధానాన్ని మాకు చెప్పవలసింది. ఇంతేకాదు, యథా ధర్మం జుగుపతు సప్తద్వీపాం మహీం తథా వద, వాళ్ళిద్దరూ భూమిని ధర్మాన్ని సమానంగా పాలించారు. ధర్మాన్ని పాలించినట్లుగానే భూమిని చక్కగా పాలించారు. భూమిని ఒక రాజు ఎలా పాలిస్తాడో అలా ధర్మాన్ని కూడా పాలించారు. భూమిలో ఉండేటి వారందరూ కూడా ఆ ధర్మాన్ని తప్పకుండా కట్టుదిట్టం చేశారు. అలా కట్టుదిట్టం చేసి ధార్మికమైనటువంటి ప్రజాపాలన చేసిన వాళ్ళు కదా వాళ్ళిద్దరూ చేసిన ధార్మిక పాలన గురించి, ధర్మపాలన గురించి చెప్పవలసింది అని. ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వయంభువస్య వై యథా ధర్మం జుగుపతు సప్తద్వీపవతీం మహీం అనే ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. ఇంకా ఆయనకి 3 ఆడపిల్లలున్నారు అన్నావు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని 3 ఆడపిల్లలు అన్నావు. అందులో దేవహూతి అనేటువంటి ఆవిడికి తస్య వై దుహితా బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుత పత్ని ప్రజాపతేరుక్త కర్దమస్య త్వయా అనఘ అని
నువ్వు చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన పిల్లల్లో ఆడపిల్లల్లో తస్యవై దుహిత బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుత. ముగ్గురు ఆడపిల్లల్లోనూ ఈవిడికి కొంచెం ప్రఖ్యాతి ఎక్కువ. పత్ని ప్రజాపతేరుక్త కర్దమస్య త్వయా అనఘ. ఈవిడ దేవహూతి అనేటువంటి ఈవిడ కర్దమ ప్రజాపతి గారి భార్య అని నువ్వు ఇంతకు ముందు చెప్పావు. అనగా పాపాలు లేనటువంటి ఓ మైత్రేయ మహర్షి, ఇది ఇంతవరకు ముందే చెప్పావు. తస్య వై దుహిత బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుత పత్ని ప్రజాపతేరుక్త కర్దమస్య త్వయా అనఘ. తస్యాం సవై మహాయోగి యుక్తాయాం యోగలక్షణై ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద అని ఇప్పుడు అడుగుతున్నాను నేను అని అంటున్నాడు. ఆ దేవహూతి గారికి పిల్లవాడిగా మహాయోగి యుక్తాయాం యోగలక్షణై ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద. పిల్లవాడిగా శ్రీహరి పుట్టాడు అని విన్నాను నేను. శ్రీహరి పిల్లవాడుగా పుట్టాడు అంటే శ్రీహరి మాత్రమే పిల్లవాడా, లేకపోతే ఇంకా పిల్లలున్నారా? కర్దమ ప్రజాపతి గారు ఎంతమంది సంతానాన్ని ఈ దేవహూతి ద్వారా కన్నాడు? తస్యాం వై స మహాయోగి. ఆ కర్దమ ప్రజాపతి గారు మహాయోగి, యోగ సాధనలో చాలా పై స్థాయికి చేరినవాడు. ఈ దేవహూతి గారు కూడా తక్కువ స్థాయి సాధకురాలేం కాదు. యుక్తాయాం యోగ లక్షణై, యోగం తాలూకు లక్షణాలతో యమనియమాదులతో ఆవిడ కూడి ఉంది. యమనియమాదులని అభ్యాసం చేసినటువంటి యోగ సాధకురాలు దేవహూతి. అందులో మహాయోగి కర్దమ ప్రజాపతి గారు. ఈ కర్దమ ప్రజాపతి గారు యోగ సిద్ధుడైనటువంటి కర్దమ ప్రజాపతి గారు సాధకురాలైనటువంటి దేవహూతి ద్వారా ఎంతమంది సంతానాన్ని కన్నాడు? ససర్జ కతిధా వీర్యం. తన సంతానాన్ని ఎన్ని రకాలుగా కన్నాడు? ఎంతమంది సంతానాన్ని కన్నాడు? తన్మే శుశ్రూషవే వద. నేను వినగోరుతున్నాను, వినాలనుకుంటున్నాను, నాకు నువ్వు దయతో చెప్పవలసింది. ఇది కాక స్వయంభూమనువు గారికి ఇంకా ఇద్దరు పిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు. ఆకూతి ప్రసూతి అని ఇంతకుముందు చెప్పావు కదా. ఆకూతిం రుచయే ప్రాదాత్ అని చెప్పావు కదా. ఆ ఆకూతి అలాగే ప్రసూతిని దక్ష ప్రజాపతి గారికి ఇచ్చేశారు అని చెప్పావు కదా. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షోవా బ్రహ్మణస్సుత యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాంచ మానవీం అని ఆ విశేషాల గురించి కూడా మాకు చెప్పు. రుచి ప్రజాపతి గారు అంటే ఆకూతి భర్త, ఈయన ఎలా సంతానోత్పత్తి చేశాడు, లేదా ఈయన సంతానం ఎవరెవరు? రుచిర్యో భగవాన్ బ్రహ్మన్, ఆయన పూజనీయుడు అని విన్నాము. అలాగే దక్షోవా బ్రహ్మణస్సుత, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి గారు, ఈయన కూడా చాలా గొప్పవాడు, భగవాన్ పూజనీయుడు. వీళ్ళిద్దరూ కూడా తమ తమ భార్యల ద్వారా యథా ససర్జ భూతాన్ని, తమ సంతానాన్ని ఎలా కన్నారు, ఎవరెవరు వీరికి సంతానంగా పుట్టారు అని లబ్ధ్వా భార్యాంచ మానవీం, సాక్షాత్తు మనువుగారే పుత్రికనిస్తే, మనువుగారే పిల్లనిస్తే, ఆ మనువుగారి పిల్ల ద్వారా పుత్రిక ద్వారా సంతానాన్ని ఎలా కన్నారు, ఈ సృష్టిని ఎలా విస్తరింపజేశారు అని వివరంగా చెప్పవలసింది అని ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షోవా బ్రహ్మణస్సుత యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాంచ మానవీం అనే ఈ శ్లోకంలో. మొత్తానికి 5 శ్లోకాల్లోనూ అడిగింది ప్రధానంగా ఇంతే. స్వయంభూమనువు గారి పిల్లలు 5 అందులో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు మగపిల్లలు. వీళ్ళిద్దరూ ధర్మాన్ని రాజ్యాన్ని ఎలా పాలన చేశారు దాని గురించి కావాలి. అలాగే ఆడపిల్లల్లో ఆకూతి ప్రసూతి దేవహూతి అని 3 అందులో ఆకూతి ప్రసూతుల యొక్క సంతానం ఎవరు, ఈ వివరాలు కావాలి. విశేషించి దేవహూతి సంతానం ఎంతమంది, అందులో కపిలుడు అనేటువంటి వాడు చేసిన విశేషాలు ఏమిటి, వీటిని గురించి నాకు వివరణ కావాలి అని ఈ శ్లోకాల్లో విదురుడు అడిగాడు. అడిగితే దానికి సమాధానంగా మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు చెప్తున్నారు. ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదిత
సరస్వత్యాం తపస్తేపే సహస్రాణం సమాదశ. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాము, మరీచ్యాది ప్రజాపతులను బ్రహ్మమానసపుత్రులుగా బ్రహ్మగారు కన్న తర్వాత, మానసపుత్రులుగా వాళ్ళను కన్న తర్వాత వాళ్ళందరినీ సమావేశపరిచి మీరందరూ సంతానోత్పత్తి చేయండి, మీరందరూ ఈ ప్రజా సృష్టిని పెంచండి అని బ్రహ్మగారు ఆదేశించారు అని ఇంతకుముందే విన్నాం కదా. ఆ విన్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేశారు. అందులో ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదిత. ప్రజాసృజ అనేటువంటి మాటను పూజనీయుడైనటువంటి భగవాన్ కర్దమ ప్రజాపతి గారు బ్రహ్మగారు చెప్పగా ఉదిత విన్నాడు. బ్రహ్మగారు తండ్రి గారు సంతానాన్ని కనమని ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశాన్ని కర్దమ ప్రజాపతి గారు విన్నారు. అయితే అప్పటికి ఆయన బ్రహ్మచారి లేదా అప్పటికే పుట్టినవాడు, మానసపుత్రుడు కాబట్టి పెద్దగా ఉండొచ్చు, కానీ ఆయన ఏకాకి. సంతానం కలిగేట్టు చూసుకోమని తండ్రి గారి ఆదేశం. దీన్ని ఎలా పాటించాలి అని ఆయన ఆలోచించి సరస్వత్యాం తపస్తేపే సహస్రాణం సమాదశ. సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయి, అప్పటికి పారుతున్న సరస్వతీ నది ఉన్నట్టు లేదు, దానికంటే కొంచెం ముందుగానే ఇది జరిగినట్లుంది. సరస్వతి అని పిలువబడేటువంటి అవ్యక్తమైన ఒక ప్రదేశంలో ఆ నదీ తీరంలో కూర్చుని ఆయన 10,000 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు. సరస్వత్యాం తపస్తేపే సహస్రాణం సమాహ దశ అని ప్రారంభించారు మైత్రేయ మహర్షి గారు. నేను చెప్పబోతున్నది నువ్వు అడిగింది రెండు సమానమే అయినాయి. బ్రహ్మగారు సృష్టిని వ్యాప్తి చేసిన తర్వాత స్వయంభూ మనువు గారు ఎలా సృష్టిని వ్యాప్తి చేశారో నేను చెప్పబోవాలి. చెప్పబోతున్న దాన్నే నువ్వు అడిగావు కాబట్టి చెప్పడంలో అభ్యంతరం లేదు అని సమాధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ సరస్వతీ నదీ తీరంలో కర్దమ ప్రజాపతి గారు తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమ సంప్రపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాశుషం అనే తీరులో హరిని గురించి, శ్రీహరిని ప్రత్యక్షం చేసుకోవటం కోసం తీవ్రమైన తపస్సు చేశారు అని చెప్తున్నారు. తతః సమాధియుక్తేన 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తరువాతే అన్నట్లుగా, ఆ తరువాతే సమాధియుక్తేన ఏకాగ్రతతో క్రియాయోగేన భగవంతుణ్ణి పూజించుకునేటువంటి విధానంలో, అందులోనూ కోరికలేవి లేకుండా పూజించుకునేటువంటి విధానంలో క్రియాయోగేన ఆ కర్దమ ప్రజాపతి గారు సంప్రపేదే హరిం భక్త్యా, భక్తితో శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటానికి పూజలు చేసుకోవటం మొదలుపెట్టారు. పూజలు చేసుకుంటూ వెళ్ళారు. శ్రీహరినే ఎందుకు పట్టుకున్నారు అంటే ప్రపన్న వరదాశుషం కాబట్టి పట్టుకున్నారు. ఆయన తనను చేరిన వారికి లేదా తనను వేడిన వారికి ఎన్ని వరాలైనా ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. ఏ వరమైనా సరే ఇవ్వటానికి, అది చిన్నదైనా పెద్దదైనా దేన్నైనా సరే అందించటానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ శ్రీహరినే పట్టుకుందాము అని ఆయన్నే పట్టుకుని తపస్సు చేసుకోవటం, తపస్సు చేసిన తర్వాత పూజ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ పూజా విధానాలు మనం చేసే సామాన్యమైన పూజా విధానాలు కావు. కాబట్టి తతస్సమాధియుక్తేన, సమాధి స్థితిని చేరుకునేటువంటి స్థాయి దాకా యోగాభ్యాసం చేసుకుని, సమాధియుక్తేన క్రియాయోగేన దానికి తగ్గట్లుగా క్రియాయోగం, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని పతంజలి మహర్షి గారు చెప్పినట్లుగాను, శారీరక మానసిక వాచికమైనటువంటి తపస్సులతోనూ, అలాగే స్వాధ్యాయం మంత్రజపాదయం స్వాధ్యాయంతోనూ, అలాగే ఈశ్వర ప్రణిధానం ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయవలసినటువంటి సత్కర్మలు చేసుకోవటం ద్వారాను ఆయన క్రియాయోగం ద్వారా సమాధి స్థితిని చేరుకునేంత వరకు సాధన చేసుకున్నాడు. సమాధి స్థితిని చేరుకునే దశలో కావలసినటువంటి ధ్యానానికి విషయంగా ప్రపన్నవరదాశుషం హరిం సంప్రపేదే, తనను వేడిన వారికి వరాలను ఇచ్చేటువంటి శ్రీహరిని ధ్యానానికి ఆలంబనంగా ఉంచుకున్నాడు అని చెప్పుకోవటం ఉత్తమం.
అలా చెప్పుకున్నప్పుడు ఆయన మహాయోగి అని ఇంతకుముందు చెప్పుకున్న విషయము ఇక్కడ క్రియాయోగేన అలాగే సమాధియుక్తేన అనేటువంటి రెండు పదాలు సక్రమంగా కూరుతాయి. ఈయన ఇలాంటి యోగ విధానంలో మహాయోగుల స్థాయిలో ధ్యానం తర్వాత రావలసినటువంటి సమాధి స్థితిని సాధించి ఆ సమాధి స్థితిలో ఆ పరమేశ్వరుడి మీద నుంచి శ్రీహరి మీద నుంచి మనస్సు చెదరనివ్వకుండా స్థిరంగా ఉంచుకోగలిగాడు. తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః సంప్రపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాశుషం అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈయన తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సు యోగ సిద్ధి దాకా వెళ్ళిందో అంతలోనే తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్ష కృతే యుగే దర్శయామాస తం క్షత్తః శాబ్దం బ్రహ్మ దధద్వపు అని శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు అని మహర్షి గారు చెబుతున్నారు. తావత్ ఎప్పుడైతే ఈయన యోగ సాధనలో పై స్థాయికి చేరిపోయి సమాధి స్థితిని కూడా నిలబెట్టేసుకున్నాడో అంతలోనే ప్రసన్నో భగవాన్ భగవంతుడు ప్రసన్నుడై పుష్కరాక్ష విచ్చిన తామర పువ్వుల్లాంటి కళ్ళతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నమైనటువంటి కళ్ళతో నవ్వుతున్నటువంటి కళ్ళతో చూస్తూ ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. పుష్కరాక్ష ఇది జరిగింది కృతే యుగే. కృతయుగం అనేది ప్రారంభమైనటువంటి తొలి నాళ్లలో, అంటే సృష్టి ఇంకా కూడా కుదురుకోనటువంటి నాళ్లలో ఇది జరిగింది. కృతేయుగే దర్శయామాస తం క్షత్తః. ఓ విదుర క్షత్తః తన యొక్క రూపాన్ని ఆ శ్రీహరి కర్దమ ప్రజాపతి గారికి చూపించాడు. ఎలాంటి రూపాన్ని చూపించాడు? పుష్కరాక్ష నవ్వుతున్న కళ్ళతో చూపించాడు. నవ్వుతూ ఉన్న కళ్ళతో మాత్రమే కాదు, శాబ్దం బ్రహ్మ దధద్వపు, శబ్ద బ్రహ్మస్వరూపంలో ఆయనకి తన యొక్క రూపాన్ని చూపించాడు. ప్రసన్నమైనటువంటి రూపమే కానీ శాబ్దం బ్రహ్మ దధద్వపు అని మహర్షి గారు చెప్తున్నారు. తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్ష కృతేయుగే దర్శయామాస తం క్షత్తః శాబ్దం బ్రహ్మ దధద్వపు అని మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి అంశం రెండు రకాలుగా ఉంది. ఒకటి, ఎవరైనా సరే మంత్రానుష్ఠానం అనేది గనక చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంత్రమయంగా లేదా మంత్ర రూపంలో ఆ దేవతను ఉపాసన చేయటం అనేది అందులో భాగం అవ్వాలి. ఏ మంత్రాన్నైతే వాళ్ళు జపిస్తూ వెళ్తారో ఆ మంత్ర స్వరూపంగానే ఆ దేవతను ధ్యానించటం అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ దేవత ఆ మంత్ర రూపంలోనే వచ్చి సాక్షాత్కరిస్తుంది అని మంత్రశాస్త్ర నియమం ఒకటి ఉంది. మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే ఆ మంత్రమే సువర్ణాక్షరాలతో బంగారు అక్షరాలతో రాసినట్లుగా ధగధగా మెరిసిపోతూ వచ్చి కనిపిస్తుంది అని మంత్రశాస్త్ర విధానం. ఆ విధానం ప్రకారం చూసుకున్నప్పుడు ఈ కర్దమ ప్రజాపతి గారు చేసినటువంటి ఈ తపస్సుకు మెచ్చి ఏ మంత్రంతోనైతే ఆయన ఉపాసన చేశారో ఆ మంత్రం యొక్క రూపంలోనే, ఆ మంత్రాక్షరాల రూపంలోనే శాబ్దం బ్రహ్మ దధద్వపుగా ఈ శ్రీహరి వచ్చి దర్శనమిచ్చాడు అని అర్థం చేసుకోవచ్చు అనేది ఒక విధానం. రెండవ విధానం ప్రకారం ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వేద శబ్దాలనే శరీరంగా ధరించినటువంటి ఆ శ్రీహరి సృష్టికర్తలలో ఒకరైనటువంటి లేదా సృష్టిని కాస్తంత ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యతలో ఉన్నటువంటి కర్దమ ప్రజాపతి గారికి ఆ సృష్టికి వీలుగా ఉండేటువంటి వేద వాక్యాల రూపంలో ఆ వేదమయమైన శరీరంలో సాక్షాత్కరించారు. శాబ్దం బ్రహ్మ దధద్వపు. శబ్దం అంటే వేద శబ్దం, ఆ వేద శబ్దాల రూపంలో వచ్చినటువంటి రూపంలో ఆయన సాక్షాత్కరించారు అనేది రెండవ విధానం. అయితే ఈ రెండు విధానాలు వినే మనకి అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.
ఒక శబ్దాన్ని అనుష్ఠానం చేయటం, ఆ శబ్దమే సాక్షాత్కరించటం, ఆ శబ్దమే దేవత కావటం, ఆ దేవత ద్వారా వీళ్ళు కావలసినటువంటి వరాలను పొందటం అనేటువంటి విధానం మనకి ఫెమిలియర్ కాదు. కాబట్టి ఈ శాబ్ద బ్రహ్మ దధద్వపుః అనే దాన్ని అలాగే ఉంచి మనకు అర్థమయ్యేటువంటి విధానంలో మహర్షి గారు, కర్దమ ప్రజాపతి గారు చూసినటువంటి విధానంలో ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పై శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. సతం విరజమర్కాభం సిత పద్మోత్పలస్రజం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజాంబరం అనే తీరులో కొన్ని శ్లోకాలలో ఆ వచ్చినటువంటి శ్రీహరికి గనక ఒక రూపం మనం మనం ధ్యానించే రూపం అనే దాన్ని పెట్టుకుంటే ఆయన ఎలా ఉన్నాడు? విరజం, శరీరంలో ఎక్కడ చిన్నపాటి మచ్చ కూడా లేనంత పరిశుభ్రంగా ఉన్నాడు విరజం. అర్కాభం, సూర్యుల్లాగా ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్నాడు విరజం అర్కాభం. మెడలో తులసీమాల సహజంగా ఉండే మాల ఉన్నదే, దానితో పాటుగా సిత పద్మోత్పల స్రజం, మెళ్ళో ఈ తులసీమాల కాకుండానే తామర పూలు కలువ పూలు కలిపి గుచ్చినటువంటి మాలను ఒకదాన్ని వేసుకున్నాడు. రెండు తామర పూలు కలువ పూలు రెండు ఉన్నాయి, రెండు తెల్లగా ఉన్నాయి. కలువ పూలు రాత్రిపూట విచ్చుకునేటువంటి పూలు, తామర పూలు పగటిపూట విచ్చుకునేటువంటి పూలు. ఈ రెండు కలిపి ఎవరు గుచ్చారు, రెండు వాడకుండానే ఉన్నాయి, రెండు చక్కగానే విచ్చుకునే ఉన్నాయి, రెండు తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లగా ఉండేటువంటి రెండు పూలతో మాలను గుచ్చి ఆ మాలను వేసుకున్నాడు. సిత పద్మోత్పల స్రజం, రెండు మాలలు కాదు, ఒకే మాల, తామర పువ్వు కలువ తామర అని ఒకదాని వెంట ఒకటి పెట్టినటువంటి మాల. దీనికి తోడు స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం, ఆయన నల్లటి కురులు ఆయన ముఖం మీద పడుతూ ఉన్నాయి, అవి చాలా దట్టంగా ఉన్నాయి. స్నిగ్ధ నీలాలక వ్రాత వక్త్రాబ్జం, ఆ దట్టమైన కురులు గుంపు గుంపుగా ఆయన ముంగురులు ఆయన ముఖం మీద పడుతూనే ఉన్నాయి. ఆ పడుతున్నటువంటి ముఖాన్ని చూస్తే అబ్జం అంటే తామర పువ్వులాగా ఉంది. మెళ్ళో వేసుకున్నది తామర పువ్వుల మాల, కలువ పూలు తామర పూలు కలిసినటువంటి మాల. ఆయన కళ్ళు తామర పూలలా ఉన్నాయి, పుష్కరాక్ష. దీనికి తోడు ముఖం కూడా పుష్కరాక్ష, తామర పువ్వులాగా అబ్జం అందంగా ఉంది. విరజాంబరం, బట్ట కట్టుకునున్నాడు, ఆ బట్టలో ఎక్కడా చిన్న దుమ్ము కూడా లేదు, చాలా పరిశుద్ధమైన వస్త్రాన్ని కట్టుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి ఉపాసనకు ఏ రూపంలో దర్శనమిస్తాడో ఆ రూపంలో దర్శనమిచ్చాడు. పరిశుద్ధమైనటువంటి సాత్వికమైన తపస్సుకు, సాత్వికమైన యోగ సాధనకు, సాత్వికతకు ప్రతీకగా ఉండేటువంటి తెలుపు ఎక్కువగా కలిగినటువంటి రూపంలో దర్శనమిచ్చాడు. అందుకనే ఆయన ముఖం పద్మంలా చక్కగా ఉంది, అలాగే ఆయన వస్త్రం కూడా తెల్లగా ఉంది. దానికి తోడు తామర పూల మాల, కలువ పూలు గుచ్చినటువంటి మాల, ఇవన్నీ కూడా సూర్యుళ్లాగా తెల్లగా వెలిగిపోతున్నాడు. ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి ఉపాసనకు ఫలితానికి ప్రతీకలుగా ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. సతం విరజమర్కాభం సిత పద్మోత్పలస్రజం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజాంబరం కిరీటినం కుండలినం శంఖ చక్ర గదాధరం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శ స్మితేక్షణం అనే తీరులో కూడా ఉంది. కిరీటాన్ని ధరించాడు, కుండలినం చెవులు రెండిటికి కుండలాలు ధరించి ఉన్నాడు. శంఖ చక్ర గదాధరం, 4 చేతులతో వచ్చాడు, అందులో 2 చేతులతో శంఖచక్రాలు పైన పట్టుకున్నాడు, కింద చేత్తో ఒక చేత్తో గదని ఆనించి పట్టుకున్నాడు. శంఖచక్ర గదాధరం. 4వ చేత్తో మాత్రం శ్వేతోత్పల క్రీడనకం, తెల్లటి కలువ పువ్వుని కొంచెం ఆడటానికి వీలుగా, తిప్పుకోవటానికి వీలుగా అట్టు పెట్టుకున్నాడు. అది కుడి చేత్తో తిప్పుకుంటే వీలుగా ఉంటుందనుకుంటే కుడి చేతిలో పెట్టుకోవచ్చు, లేదా ఎడం చేతిలో పెట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఒక చేత్తో తెల్లటి కలువ పువ్వును పట్టుకున్నాడు. శ్వేతోత్పలం క్రీడనకం, ఆడుకోవటానికి వీలుగా పట్టుకున్నట్టు పట్టుకున్నాడు, విలాసంగా పట్టుకున్నాడు.
ఒక చేత్తో అతి కఠినమైన గదను పట్టుకున్నాడు, మరొక చేత్తో అతి కోమలమైనటువంటి పువ్వును పట్టుకున్నాడు. ఒక చేత్తో నేను గనక నా ఆజ్ఞను ఎవరైనా మీరినట్లయితే ఈ గదతో వాళ్ళ నెత్తి మీద మోత్తాను అన్నట్టు గదను పట్టుకున్నాడు. నేను చెప్పినట్టుగా ఎవరైనా ధర్మ మార్గంలో లేకపోతే ఇదే గతి అన్నట్టుగా పట్టుకున్నాడు. ఎవరైనా గనక నేను చెప్పినట్టు నడుచుకుంటే వాళ్ళని ఇంతే సుకుమారంగా చూసుకుంటాను అన్నట్లుగా రెండో చేత్తో తామర పువ్వును కూడా పట్టుకున్నాడు. శ్వేతోత్పల క్రీడనకం, కాకపోతే మనస్పర్శ స్మితేక్షణం. చిరునవ్వు నవ్వుతున్నాడు, చూస్తున్నాడు, అందమైన కళ్ళతో చూస్తున్నాడు, పుష్కరాక్ష అని అనుకున్నాము. ఈ చూస్తున్నా చిరునవ్వు నవ్వుతున్నది చూస్తున్నా సరే, ఆయన చూపును గమనిస్తున్నా చిరునవ్వుని గమనిస్తున్నా సరే, మనస్పర్శం మనసు లోతుల్లోకి అది చొచ్చుకుపోయేట్టుగా ఉంది, మనస్సును స్పృశించేటట్లుగా ఉంది, మనసుకి ఆహ్లాదాన్ని అందించేటట్లుగా ఆయన చూపు ఉంది. ఆయన చిరునవ్వు కూడా మనసుకు ఆహ్లాదం కలిగేటట్లుగా ఉంది, మనస్సును తడుతున్నట్లుగా ఉంది. నీ మనసులో ఏముందో నాకు తెలుసు, అది తీరుతుంది అని ధైర్యం చెప్తున్నట్లుగా ఉంది. ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే మనస్సుకు అమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఆ చూపు, ఆ నవ్వు రెండు ఉన్నాయి అని మనస్పర్శ స్మితేక్షణం అని చెప్తున్నారు. కిరీటినం కుండలినం శంఖచక్ర గదాధరం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శ స్మితేక్షణం అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మత దృష్ట్వాఖ్యే అవస్థితం వక్షశ్రియం కౌస్తుభ కంధరం అని ఇంకా కూడా ఆయనను కర్దమ ప్రజాపతి గారు చూసినప్పుడు విశేషాలు కనిపించాయి అని చెప్తున్నారు. ఆయన విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మత, తన రెండు పాదాలని గరుత్మంతుడి యొక్క భుజాల మీద ఆనించి ఉన్నాడు. విన్యస్త చరణాంభోజం, తన రెండు పాద పద్మాలని పాదారవిందాలని గరుత్మంతుడి యొక్క రెండు భుజాల మీద ఆనించి ఉన్నాడు, లేదా గరుత్మంతుడి భుజం మీద తన పాదాన్ని ఆనించి ఉన్నాడు. విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మత. ఈయన ఎక్కడున్నాడు? దృష్ట్వాఖే అవస్థితం, ఆకాశంలో ఉన్నాడు, ఆకాశంలోనే ఉన్నాడు. చూస్తే వక్షశ్రియం, ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి అందంగా కనిపిస్తోంది. కౌస్తుభ కంధరం, ఆయన మెడలో కౌస్తుభం అనేటువంటి మణితో కూడిన మాల అందంగా కనిపిస్తోంది. విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మత దృష్ట్వాఖే వస్థితం వక్షశ్రియం కౌస్తుభ కంధరం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలాంటి రూపంలో ఉండే శ్రీహరిని కర్దమ ప్రజాపతి గారు చూశారు అని. అయితే ఈ కర్దమ ప్రజాపతి గారు తపస్సు చేసే నాటికి కశ్యపుడికి వినతకి వీళ్ళిద్దరికీ వివాహం అయిందా? వివాహం అయిన తరువాత గరుత్మంతుడు పుట్టిన తరువాత, ఆ గరుత్మంతుడు పైకి ఎగిసిన తర్వాత, శ్రీహరి దగ్గరికి చేరిన తరువాత ఆయన గరుత్మంతుడి మీద ఇక్కడికి వచ్చాడా, లేకపోతే అంతకు ముందే జరిగిందా? అంతకు ముందే జరిగినట్లయితే గనక కృతయుగం నాటి తొలి నాళ్లలో అయితే ఇంకా కశ్యప ప్రజాపతి గారి సీన్లోకి రాలేదు, వినత అనే ఆవిడ లేదు, గరుత్మంతుడు పుట్టినట్టుగా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు స్వయంభువ మనువు గారి దగ్గర నుంచి సృష్టి ముందుకే వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఈ గరుత్మంతుడి మీద భుజం పెట్టడం, గరుత్మంతుడి భుజం మీద పాదాన్ని ఆనించి రావటం అనేది ఎలా కుదిరింది అని మనం అడగాలి. అడిగితే మహర్షి గారు చెప్పే సులభమైన సమాధానం ఇంతకుముందు అందుకనే చెప్పింది, శాబ్దం బ్రహ్మ దధద్వపు అని. ఇది కేవలం శబ్ద స్వరూపంగా మాత్రమే కాకుండా శబ్ద ప్రతిపాద్యమైనటువంటి తత్వంగా కూడా తీసుకోవాలి. శబ్ద ప్రతిపాద్యం, వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వానికి ప్రతీకగా గరుత్మంతుడి భుజాల మీద కూర్చున్నటువంటి శ్రీహరిని అర్థం చేసుకోవాలి. గరుత్మంతుడు అంటే ఎగిరే పక్షి అని అనుకోకూడదు. దాని గురించి వేదంలోనే ప్రస్తావన ఉంది. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరః
అని మొదలుపెట్టి ఒక సుదీర్ఘమైన మంత్రం ఉంది. ఆయన గరుత్మంతుడు అన్ని ఛందస్సులకు ప్రతీక. ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగము ఒక్కొక్క ఛందస్సుకు, ఆ ఛందస్సుతో ఉండేటువంటి మంత్రానికి ప్రతీక. ఆ గరుత్మంతుడు సకల మంత్రస్వరూపుడు లేదా సకల వేదస్వరూపుడు అని అర్థం చేసుకోవచ్చు. సకల వేదస్వరూపుడైనటువంటి ఆ గరుత్మంతుడి భుజం మీద పరమాత్మ తన పాదాలను ఆనించాడు అనేదానికి వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వంగా ఆయన తనను తాను చూపించుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. అలా చేసుకోవటం కోసమే శాబ్దం బ్రహ్మ దధద్వపుః అని ఇంతకుముందు, ఇప్పుడు గరుత్మత అంశదేశే విన్యస్త చరణాంభోజం అనేటువంటి పదాన్ని వేసి చూపిస్తున్నాము అని చెప్తారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మంత్ర ప్రతిపాద్యంగాను, వేద ప్రతిపాద్యంగాను, సమస్త వేదాలకు తాత్పర్య విషయంగాను ఈ పరమాత్మ ఇక్కడ కనిపించాడు అని మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు. విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మతః దృష్ట్వా కే ఖే అవస్థితం వక్షశ్రియం కౌస్తుభ కంధరం అనే శ్లోకంలో తత్వానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. తత్వాన్ని అందుకోవటానికి దారిగా సగుణ రూపంలో ఎదుర్కొండా వచ్చాడు. వచ్చినటువంటి వాణ్ణి కర్దమ ప్రజాపతి గారు చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆయన్ని చూడంగానే ఏం చేయాలి అంటే, మనకున్న అలవాటు ప్రకారం అయితే వెంటనే ఫ్లిప్ అయ్యి ఒకసారి మనం తిరిగేసి సెల్ ఫోన్ను తీసుకుని దాంట్లో సెల్ఫీ మోడ్ పెట్టి ఆయన మన వీపుకు ఉండేటట్టుగా, మన వెనకాల ఉండేటట్టుగా మీ విత్ గరుడ వాహన అని ఒక ట్యాగు పెట్టుకునేందుకు వీలుగా ఓ ఫోటో తీసి సెల్ఫీ తీసి స్టేటస్ అప్డేట్ చేసుకోవాలి అని మన అలవాటు. కానీ పాపం కృతయుగం తొలినాళ్ళు, అప్పటికి టెక్నాలజీ లేదో లేదా కర్దమ ప్రజాపతి గారికి ఆ అలవాటు లేదో ఏమిటో తెలియదు. కానీ ఆయనవేమీ చేయకుండానే జాతహర్షోపతన్మూర్ధన క్షితౌ లబ్ధ మనోరథ గీర్భిస్త్వభ్య గృణాత్ ప్రీతి స్వభావాత్మ కృతాంజలి అనే తీరులో సంతోషాన్ని పట్టలేక జాతహర్ష పట్టరాని సంతోషం కలిగేసరికి అపతత్ మూర్ధన ఆ సంతోషంతో వినయంతో మొదలు తన శిరస్సును తీసుకెళ్ళి ఆయన పాదాలు ఉండే చోట పడేశాడు. జాత హర్ష అపతత్ మూర్ధన, ఫ్లిప్ అవ్వలేదు, వెనక్కి తిరగలేదు, ముందుకు పడ్డాడు, సాగిల పడ్డాడు. జాత హర్ష అపతన్ మూర్ధన. ఎక్కడ పడ్డాడు? ఆయనేమో ఆకాశంలో ఉన్నాడు కదా, అంటే క్షితవు ఆయన ఉండే ప్రదేశాన్ని చూసుకుని అటువైపు క్షితవు అపతత్ భూమి మీదే పడిపోయాడు. లబ్ధ మనోరథ, అమ్మయ్య నేను చేసుకున్న తపస్సుకి ఫలితం వచ్చేసింది అనే సంతోషంలో ఉండిపోయాడు. లబ్ధ మనోరథ. లేచాడు. లేచినవాడు ఏం చేయాలి అంటే గీర్భిస్తూ అభ్యగృణాత్, వెంటనే తనకు వచ్చినటువంటి మాటలతో, తనకు వచ్చినటువంటి శ్లోకాలతో లేదా తనకు వచ్చినటువంటి మంత్రాలతో అన్నిటితోనూ ఆయన్ని స్తుతి చేసుకోవటం ప్రారంభించాడు. గీర్భిస్తూ అభ్యగృణాత్, మంత్రాల భావాలు కలిసినటువంటి తన మాటలతో ఆయన్ని స్తుతి చేసుకోవటం ప్రారంభించాడు. గీర్భిస్త్వభ్యగృణాత్. ఆయన సహజంగానే ప్రీతి స్వభావాత్మ, మనసులో ప్రీతి లేదా సంతోషం అనే దాన్ని స్వభావంగా పెంచుకున్నటువంటి మహనీయుడు. సంతోషం అనేటువంటి యోగాంగాన్ని, సంతోషం అనేటువంటి యోగ సాధనాన్ని చాలా బలంగా చేసి సాధించుకున్నటువంటి వాడు. అందువల్ల ఆయన స్వభావంలోనే సంతోషం, ప్రీతి అనేది ఉంది. ప్రీతి స్వభావాత్మ. కాబట్టి ఇంతటి శ్రీమన్నారాయణమూర్తే శాబ్దం బ్రహ్మ దధద్వపుః లేదా ఛందోమయమైనటువంటి ఆ వేద ప్రతిపాద్యంగా ఎప్పుడైతే కనిపించాడో, కనిపించిన వెంటనే చాలా సంతోషపడిపోయి తన స్వభావానికి తగ్గట్లుగానే చాలా సంతోషపడి కృతాంజలి, రెండు చేతులు జోడించి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. జాతహర్షోపతన్మూర్ధ్న క్షితౌ లబ్ధ మనోరథ గీర్భిస్త్వభ్య గృణాత్ ప్రీతి స్వభావాత్మ కృతాంజలి అని మహర్షి గారు చెప్తున్నారు. ఋషిరువాచ లేదా కర్దమ ప్రజాపతి గారు శ్రీమన్నారాయణమూర్తితో అంటున్నారు,
జుష్టంబతాద్యాఖిల సత్వరాశే సాంసిధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః ఆశాసతే యోగినో రూఢయోగా అని. అయ్యా జుష్టం బత బత, చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది అని చెప్పలేకపోతున్నాను, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అద్య ఈరోజు అఖిల సత్వరాశే సాంసిధ్యం జుష్టం. ఈ లోకంలో సంచరించేటువంటి ప్రాణులన్నిటినీ సృష్టి చేసినటువంటి వాడి యొక్క సాన్నిధ్యం అనేది నాకు లభించింది. ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నిటినీ తన శరీరంలోంచి విడదీసి సృష్టి చేసిన వాడి యొక్క సాన్నిధ్యం నాకు లభించింది. ఈ విధంగా చూసుకుంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నిటి యొక్క సమూహ రూపమైనటువంటి సమస్త జీవస్వరూపమైనటువంటి నీ యొక్క సాన్నిధ్యం ఈరోజు లభించింది. ఈ లోకంలో ఉండేటువంటి సాత్వికమైన జీవులు లేదా సాత్వికమైన పదార్థాలు, వాటి యొక్క రాశి అనేదానికి లేదా వాటనన్నిటినీ కలిపి ఒక రాశిగా పోస్తే కనిపించేటువంటి రూపం తాలూకు రూపానికి సాన్నిధ్యం అనేది లభించింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జుష్టంబత అద్య అఖిల సత్వరాశే సాంసిధ్యం. అదేంటి కనిపించింది ఒక్కడే కదా అంటే, లేదు, అక్ష్ణోస్తవ దర్శనాత్ నః. ఈ కళ్ళకి నువ్వు కనిపించావు అంటే, ఈ కళ్ళకి నువ్వు కనిపించావు అంటే అది ఈ సమస్త జీవుల యొక్క రాశిని నేను చూసేసినట్లే, ఆ సమస్త జీవరాశి తాలూకు సాన్నిధ్యం నాకు లభించేసినట్లే అని. సాన్నిధ్యం అక్ష్ణోస్తవ దర్శనాన్నః అని అంటున్నాడు. ఏమంత గొప్పగా చెప్పుకోవలసినటువంటి దర్శనం అంటే, గొప్పగా చెప్పుకోవాల్సిన దర్శనం అంటారా ఎవరైనాను? యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః ఆశాసతే యోగినో రూఢయోగా. ఈ దర్శనం కావాలి అని యోగ సాధకులు నిరంతరం ప్రయత్నం చేసుకుంటారు. నిరంతరం ఈ దర్శనం చేసుకోవాలి అని కోరికతో తపన పడిపోతూ ఉంటారు. ఆశాసతే, కోరికలన్నీ విడిచిపెట్టినా సరే ఈ దర్శనం కావాలి అనే కోరికను మాత్రం అలాగే పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు. ఆశాసతే, యోగినః, యోగ సాధకులు ఆశాసతే ఆశిస్తూ ఉంటారు. యోగరూఢాః, యోగారూఢ స్థితిని అంటే యోగ సిద్ధిని అందుకున్న వాళ్ళు కూడా ఆశాసతే కోరుకుంటూనే ఉంటారు. యోగులై అభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్లి యోగరూఢ స్థితిని అందుకున్నవారు కూడా ఈ కోరికను మాత్రం విడిచిపెట్టుకోరు. ఈ కోరికను ఎలా అంటే, ఇప్పటికిప్పుడు కనిపించాలి అని కూడా ఎవరు అనుకోరు. జన్మభి, ఇక్కడి నుంచి ఓ 10, 100, 1000 ఎన్ని జన్మల తర్వాత అయినా పర్వాలేదు, ఆయన దర్శనం మాకు అందితే చాలు అని కోరుకుంటూ ఉంటారు. జన్మభి, అందులోనూ సద్భి, ఎన్ని జన్మలైనా సరే అవి మంచి జన్మలు వస్తే చాలు, ఎన్ని జన్మల తరువాత అయినా సరే ఆయన మాకు కనిపిస్తే చాలు అని యోగినః యోగరూఢాః యద్దర్శనం ఆశాసతే. జన్మజన్మలకి ఈ కోరికను విడిచిపెట్టకుండా పట్టుకుని ఎలాగైనా చూడాలి అని వాళ్ళు తపన పడుతూ ఉంటారు కదా. అలా యోగ సాధకులు తపన పడేటువంటి దర్శనాన్ని నువ్వు నాకు ప్రసాదిస్తే, ఆ ప్రసాదించినటువంటి దర్శనం చాలా సంతోషకరం కాకుండా ఎలా ఉంటుంది అని కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. యద్దర్శనం జన్మభి, ఈడ్య, ఓ స్తుతి చేయటానికి యోగ్యుడమైనటువంటి పరమాత్మ, సద్భి ఆశాసతే యోగినః యోగరూఢాః. మంచి జన్మలు రావాలి, ఆ జన్మలలో సాధన సాగాలి, యోగారూఢ స్థితి రావాలి. ఏ స్థితి అయినా సరే ఆయన దర్శనం దాకా సాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి. ఆ దర్శనం మాకు కలిగి తీరాలి అని యోగులే ఆశపడేటువంటి దర్శనం నీది. అన్నీ విడిచిపెట్టినటువంటి యోగులు విడిచిపెట్టని ఆశపడే తపన పడేటువంటి దర్శనం ఇది అని అంటున్నాడు. జుష్టంబతాద్యాఖిల సత్వరాశే
సాంసిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్న యద్దర్శనం జన్మభిరీడ్య సద్భి ఆశాసతే యోగినో యోగరూఢా అని. కానీ ఈ దర్శనాన్ని చాలామంది సద్వినియోగపరుచుకోలేకపోతారు అనేది కూడా ఉంది అని బాధపడుతున్నాడు. ఏ మాయయాతే హతమేధసస్త్వం త్వాదారవిందం భవ సింధుపోతం ఉపాసతే కామలవాయ తేషాం రాశీష కామాన్ నిరయేపి యే స్యుః అని. కొంతమంది నీ దర్శనం కావాలి అని కోరుకుంటారు, దర్శనం కోసం చిన్నో చితకో ప్రయత్నం అయితే చేసుకుంటారు, చేసుకున్నా సరే దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. ఎందుకు? ఏ మాయయా తే, నీ మాయ అనేది ఒకటి ఉంది కదా, ఆ మాయ తొలగి పోకపోవటం వలన, ఆ మాయ అనేది పనిచేయటం వలన హతమేధస, వాళ్ళ తెలివితేటలన్నీ చచ్చుపడిపోతూ ఉంటాయి. హతమేధస, తెలివి పనిచేయకపోవటం వలన, వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటం వలన, త్వత్పాదారవిందం, నీ పాదారవిందం అనేది ఒకటి ఉంది అని, దాన్ని సాధించాలి అని, చూడాలి అని కోరుకోవటం, ఆ కోరికకు తగ్గట్టుగా సాధన చేసుకోవటం, ఇవన్నీ చేస్తారు. కష్టపడి నీ పాదారవిందాలను దర్శనం చేసుకుంటారు కూడాను. కానీ చేసుకున్న తర్వాత కూడా సద్వినియోగం చేసుకోలేకపోతారు. నీ పాదారవిందాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అంటే భవ సింధు పోతం, ఈ సంసారం అనేటువంటి సాగరానికి పోతం అంటే ఒక పడవలాగా దాన్ని వాడుకోవాలి. ఈ పాదారవిందాన్ని పట్టుకుని ఈ సంసార సముద్రాన్ని దాటటం అనే పనిని చేసుకోవాలి. భవ సింధు పోతం. కానీ దాన్ని అలా వాడుకోరు. ఈ సంసారాన్ని దాటాలి అనే కోరికతో ఆ దర్శనాన్ని కోరుకోరు, ఆ దర్శనాన్ని చేసుకోరు. ఉపాసతే, చాలా కష్టపడి సాధించినా సరే కామలవాయ, చాలా చిన్న చిన్న కోరికల కోసం ఈ పని చేసేస్తారు. ఉపాసతే కామలవాయ. కానీ నువ్వు మాత్రం తేషాం రాసి, వాళ్ళ కోరికలన్నిటినీ కూడా తీరుస్తున్నావు. ఎందుకు తీరుస్తున్నావు? ఈశ, నువ్వు ఈశ్వరుడివి, అందరినీ సమానంగా చూసుకునేవాడివి, ఎవరు ఏం కోరితే దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉండేవాడివి. కాబట్టి వాళ్ళు కోరిన ఈ చిన్న చిన్న కోరికలను నువ్వు తీరుస్తున్నావు. ఏ చ నిరయే అపిస్యుః, వాళ్ళు కోరుకునేటువంటి కోరికలకు పెద్ద విలువంటూ ఏమీ లేదు. ఆ కోరికలు నరకంలో కూడా తీరిపోతాయి. అలాంటి కోరికలు, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సుఖాలు కావాలి అనేటువంటి కోరికలు, కేవలం దుఃఖం మాత్రమే ఉన్నట్లుగా కనిపించేటువంటి నరకంలో కూడా ఆ కోరికలు తీరేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాంటి పిచ్చి పిచ్చి కోరికలు, వాటిని కూడా కోరతారు వాళ్ళు. కోరిన వాళ్లకు కోరికలనన్నిటినీ నువ్వు మాత్రం కాదనకుండా తీరుస్తున్నావు. నువ్వు ఈశ్వరుడివి అని కర్దమ ప్రజాపతి గారు స్తుతి చేస్తూ, నిన్ను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు చాలామంది అని కూడా అంటున్నారు. చాలా కష్టపడి రాజుగారి అపాయింట్మెంట్ సాధించిన తర్వాత, ఆ రాజుగారు ఏమి కోరినా సరే తప్పకుండా తీరుస్తాడు అనే నిర్ణయం కూడా ఉన్న తర్వాత, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకున్న తర్వాత సున్నం వేసుకోవాలి కదా, ఆ సున్నం మాత్రం తక్కువైంది, సున్నానికి డబ్బులు లేవు, కాస్త ఓ బకెట్ సున్నం ఇప్పించండి అని రాజుగారిని అడిగితే ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుంది? చూసేవాళ్ళకి కానీ ఆ రాజుగారికి కానీ ఎలా ఉంటుంది? బకెట్ సున్నం అంటే రాజుగారు సులభంగా ఇచ్చేసేయచ్చు, ఏం పర్వాలేదు, సున్నం సింపుల్గానే ఇవ్వచ్చు. కానీ అంత కష్టపడి అపాయింట్మెంట్ సాధించిన తర్వాత నాకేదో మంచి ఇల్లు కట్టించి ఇవ్వండి అన్నా కూడా అందం చందమే. కానీ కట్టుకున్న ఇంటికి సున్నం అడగటం అనేది ఏమి తెలివి అని చెప్పుకోవాలి. అలాగే భవసింధుపోతం, ఈ సంసారాన్నే దాటగలిగినటువంటి నీ పాదారవిందాన్ని చూసిన తర్వాత కూడా, కష్టపడి దాన్ని సాధించుకున్న తర్వాత కూడా, నరకంలో కూడా దొరికేటువంటి, నరకంలో కూడా సులభంగా అందేటువంటి కోరికలను తీర్చుకోవాలి అని అనుకోవటం ఏమి తెలివి? నువ్వు తీర్చడమైతే చేస్తున్నావు, కానీ అడిగినవాడు ఏం తెలివైనవాడు? వాడి తెలివి తక్కువ తరానికి కారణం కూడా మళ్ళీ నీ మాయే అవుతోంది అని ఈ శ్లోకంలో కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. ఏ మాయయాతే
హతమేధసస్త్వత్పాదారవిందం భవ సింధుపోతం ఉపాసతే కామలవాయతేషాం రాశీష కామాన్ నిరయేపి ఏ స్యుః అనే శ్లోకంలో. దీన్ని బట్టి చూస్తే ఓహో నువ్వు అలాంటి వాడివి కావు, నువ్వు చిన్న చితకా కోరికలు కోరవు, ఈ సంసార సముద్రాన్ని దాటించు అనే కోరికే కోరతావు అని శ్రీమన్ మహావిష్ణువు అనుకుంటాడు లేదా అంటాడు. కాదు, నేను అలాంటి వాళ్ళలో ఒక్కడే అని పై శ్లోకంలో కర్దమ ప్రజాపతి గారు చెప్తున్నారు. తథాసచాహం పరివోఢు కామ సమానశీలాం గృహమేధ ధేనుం ఉపేయువాన్ మూలమశేషమూలం దురాశయ కామ దుఘాంఘ్రిపస్య అనే శ్లోకంలో. తథాసచాహం, నేను అలాంటి వాడినే, నేను కూడా నీ మాయతో తెలివి లేకుండా పోయినవాడినే, నేను కూడా చిన్న కోరికను కోరటానికి నిన్ను పట్టుకోవాలని అనుకున్నవాడినే. తథా సచాహం, నాకున్న కోరిక ఏంటి అంటే పరివోఢు కామ, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మా నాన్నగారు నన్ను సంతానోత్పత్తి చేయమన్నారు. ఆ సంతానోత్పత్తి అనేది మానసికంగా అనేది నాకు సాధ్యపడదు. అందులోనూ మా నాన్నగారు ఇచ్చింది వివాహం చేసుకుని సంతానోత్పత్తి చేయమని. అందువల్ల పరివోఢు కామ, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అది నీ ద్వారా తప్ప మరొకరి ద్వారా తీరదు. వివాహం చేసుకోవాలి అంటే నన్నెందుకు పట్టుకోవటం, ఏదైనా మ్యాట్రిమనీ సర్వీసెస్ చూసుకోవచ్చు కదా అంటే కాదు. సమానశీలాం గృహమేధ ధేనుం, నాకు కావాల్సింది చిన్న చితక అమ్మాయి కాదు, లేదా చిన్న చితక భార్య కాదు. సమానశీలాం, నాతో సమానమైన స్వభావం ఆవిడకు ఉండాలి. ఆవిడ గృహమేధ ధేనుం అన్నట్లు ఉండాలి. గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి పనులన్నిటికీ కూడా ఆవులాగా, పాలిచ్చే ఆవులాగా ఆవిడ సహకరించాలి. గృహస్థాశ్రమంలో నేను చేయవలసినటువంటి సత్కర్మలన్నిటికీ కూడా ఎలాగైతే అగ్నిహోత్రాది కర్మలకి ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివన్నీ ఇచ్చి సహకరిస్తుందో, ఉపకరిస్తుందో అలా ఉపకరించేదిలాగా ఉండాలి. ఎలాగైతే అసలు ఇంట్లో ఆవుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్తైనా పాలను ఇస్తూ ఆ ఇంటి వాళ్ళని జాగ్రత్తగా ఆ గోమాత కనిపెట్టుకుని ఉంటుందో, అలాగే నాకు ధర్మార్థ కామాలు అనేటువంటి 3 రకాల పాలను నిరంతరం ఇస్తూ నన్ను కనిపెట్టుకుని ఉండాలి. ఒక ఆవులాగా ఇంట్లో చక్కగా ఉండాలి, కొమ్ములు మాత్రం విసరకూడదు అని అలాంటిది కావాలి. సమానశీలాం గృహమేధ ధేనుం. ఇది జరగాలి అంటే ఉపేయుమాన్, అందుకని నిన్ను నేను ఆశ్రయించాను. ఇది జరగాలంటే నిన్నే ఆశ్రయించాలి. ఎందుకు నిన్నే ఆశ్రయించాలి అంటే కామదుఘాంఘ్రిపస్య మూలం. నువ్వు కల్పవృక్షానివి. కామదుఖం, కోరిన కోరికలన్నిటినీ పిండేటువంటి అంఘ్రిప వృక్షం, కల్పవృక్షానివి నువ్వు. కల్పవృక్షం కాబట్టి నువ్వు, నీ మూలం, నీ పాదం, ఆ పాదాన్ని నేను చేరాను. కోరిన కోరికలన్నీ నువ్వు తీరుస్తావు కదా, కాబట్టి నిన్ను నేను చేరాను. ఇదేమి కోరిక? మ్యాట్రిమనీలో ఇలాంటి ఆప్షన్స్ లేనంత మాత్రాన, సమానశీలాం గృహమేధధేనుం అంటే నాట్ వ్యాలిడ్ అని వస్తున్నంత మాత్రాన నన్ను పట్టుకోవటం ఏంటి? ఇదేమి మానసికమైనటువంటి ఆలోచన అని అడిగితే ఒప్పుకుంటానయ్యా. దురాశయ, నా ఆశయం బాలేదు అని అంటే ఒప్పుకుంటాను. పరమాత్మను సాక్షాత్కారం చేసుకున్నప్పుడు నాకు భార్య కావాలి, ఆ భార్య నేను చెప్పినట్టు వినేట్లయి ఉండాలి, నా మీద కొమ్ములు విసరకూడదు, నన్నేమి టార్గెట్ చేసుకోకూడదు, లాంటి మాటలు మాట్లాడడం తప్పే, దురాశయ. కానీ నిన్ను కాక ఎవరిని పెడతానో చెప్పు. నిన్నే ఎందుకు పెడతాను? అశేష మూలం, అన్నిటికీ మూలమైన వాడివి నువ్వే కదా, దేన్నైనా సరే తీర్చేవాడివి నువ్వే కదా, ఎవరిని వేడినా సరే వాళ్ళ రూపంలో నువ్వే కదా ఉండి తీరుతావు. అందరి స్వరూపంలో ఉండేవాడివి, అన్నిటి స్వరూపంలో ఉండేవాడివి, నిన్ను కాక దేన్ని వేడాలి? నిన్ను కాక దేన్ని వేడినట్లు? కాబట్టి నువ్వు అశేషమూలం కాబట్టి నీ పాదార విందాన్ని నేను ఆశ్రయిస్తాను. ఒకవేళ నాలో ఉండే ఆశయం తప్పైతే అవ్వచ్చుగాక, కానీ మా నాన్నగారు చెప్పినటువంటి మాట ప్రకారం నాకు భార్య కావాలి, ఆ భార్యను నువ్వు ప్రసాదించాలి
అని కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. తథా సచాహం పరివోఢుకామ సమానశీలాం గృహమేధధేనుం ఉపేయువాన్ మూలమశేషమూలం దురాశయ కామ దుఘాంఘ్రిపస్య అనే ఈ శ్లోకంలో. కోరిక చాలా బాగుంది. అందులోనూ పెళ్ళి కావలసినటువంటి మన బ్యాచులర్ ఫ్రెండ్స్కి చాలా చక్కగా ఉంది. వాళ్ళందరూ కోరుకునేట్లుగా ఉంది, కోరుకునేందుకు వీలుగా ఉంది. దీన్ని దాటి ముందుకు వెళితే మన ఫ్రెండ్స్ ఒప్పుకునేందుకు ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. బ్యాచులర్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మంచి భార్య రావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఇక్కడ ఆగిపోవాల్సిందే. పిల్లవాడికి పెళ్లి కావాలి లేదా నాకు పెళ్లి కావాలి అనే కోరిక దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఏమైనా ఉంటే రేపే చూసుకోండి అని చెప్తే ఒప్పుకోవలసిందే. కాబట్టి ఇక్కడికి ఆపేసుకుందాము. కాకపోతే కర్దమ ప్రజాపతి గారి మాటల్లో ఉండే రెండు నిజమైనటువంటి అంశాలను గట్టిగా పట్టుకుందాము. ఒకటి, ఆ పరమాత్మ ఏ కోరిక కోరినా సరే తప్పనిసరిగా తీరుస్తాడు. ఏ కోరిక కోరినా సరే అది పరమాత్మకే చేరుతుంది. ఏ కోరిక తీరినా, ఎవరి ద్వారా తీరినా సరే అది పరమాత్మ తీర్చినట్లే అవుతుంది అని చాలా పెద్ద వ్యాలిడ్ పాయింట్ ఇది. దీనితో పాటుగా పరమాత్మను పట్టుకోవాలి అంటే, పరమాత్మ ద్వారా ఒక కోరిక తీర్చుకోవాలి అంటే అది ఈ సంసార సాగరాన్ని దాటటం అనేటువంటి కోరికను తీర్చుకోవటమే సబబైన కోరిక అనేటువంటి నిజమైన పాయింట్. ఈ రెండు పాయింట్లను గట్టిగా పట్టుకుందాము. రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లుగా కనిపించేటువంటి పాయింట్స్. ఒకటి, చిన్న కోరికలను ఆయన కోరకూడదు అనే పాయింట్. ఇంకోటి, పెద్ద కోరికను ఆయన తీరుస్తాడు అనేటువంటి పాయింట్. కానీ ఏ కోరికైనా సరే ఆయన దాటి వెళ్ళటానికి వీల్లేదు అనేటువంటి అంశము. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి విరోధాన్ని ఎలా మనం అధిగమించవచ్చో, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి అంతరాన్ని ఎలా దాటి మనం వెళ్ళవచ్చో మనమే సొంతగా ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని ఈ చిన్న కోరికలు ఆ పెద్ద కోరికకి మెట్లుగా ఎలా ఉపయోగపడతాయో మనమే నిర్ణయించుకుని ఆ మెట్లుగా మనం పైకి వెళ్ళి చివరికి ఆయన్ని పట్టుకుని ఈ సంసార సాగరాన్ని దాటటం అనేటువంటి కోరికను తీర్చుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా మన బ్యాచిలర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి భార్య, ఎలాంటి భార్య అంటే సమానశీలాం గృహమేధ ధేనుం అనే మంచి భార్య దొరకాలి అని కూడా మనం ప్రార్థిద్దాం. ఆ భార్య, వచ్చినటువంటి భార్య ఇతన్ని కూడా, మన బ్యాచిలర్ ఫ్రెండ్ని కూడా మంచి ధర్మ మార్గంలో ఉంచేటట్లుగా రావాలి. ఆవిడ ధర్మ మార్గంలో ఉంటూ ఇతన్ని ధర్మ మార్గంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి అని కోరుకుందాం. మన ఈ కోరికలన్నిటినీ కూడా తీర్చవలసిందిగా, చివరి కోరికతో సహా కోరికలన్నిటినీ తీర్చవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వరదు ప్రసన్ను మరోధన వరదు ప్రసన్ను మనోరథ వరదాన సుశీలు నమరు వంద్యు రమేషు దురిత విదూర సుదర్శనగర పూజించిన తండు కరుణాకరుడై అని ఆ పరమాత్మ శబ్ద బ్రహ్మ స్వరూప తత్వాన్నంతటినీ కూడా మనం ఆచార్యముఖంగా ఇంతవరకు ఆలకించాం. ఆ విషయాన్నంతటినీ కూడా మనస్సు నిండా నింపుకుని శ్రద్ధతో ఈనాడు మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 21వ అనగా 21వ అధ్యాయంలో మొదటి శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకవింశోऽధ్యాయః విదుర ఉవాచ స్వాయంభువస్య చ మనోః
వంశః పరమసమ్మతః వంశః పరమసమ్మతః కథ్యతాం భగవన్ యత్ర కథ్యతాం భగవన్ యత్ర మైథునేనైధిరే ప్రజాః మైథునేనైధిరే ప్రజాః ప్రియవ్రతోత్తానపాదౌ ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వాయంభువస్య వై సుతౌ స్వాయంభువస్య వై యథా ధర్మం జుగుపతుః యథా ధర్మం జుగుపతుః సప్తద్వీపవతీం మహీం సప్తద్వీపవతీం మహీం తస్య వై దుహితా బ్రహ్మన్ తస్య వై దుహితా బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుతా దేవహూతీతి విశ్రుతా పత్నీ ప్రజాపతేరుక్తా పత్నీ ప్రజాపతేరుక్తా కర్దమస్య త్వయా నఘ కర్దమస్య త్వయా నఘ తస్యాం స వై మహాయోగీ తస్యాం స వై మహాయోగీ యుక్తాయాం యోగలక్షణైః యుక్తాయాం యోగలక్షణైః ససర్జకతిథా వీర్యం ససర్జకతిథా వీర్యం తన్మే శుశ్రూషవే వద తన్మే శుశ్రూషవే వద రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణః సుతః దక్షో వా బ్రహ్మణః సుతః యథా ససర్జ భూతాని యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాం చ మానవీం లబ్ధ్వా భార్యాం చ మానవీం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ప్రజాసృజేతి భగవాన్ ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదితః కర్దమో బ్రహ్మణోదితః సరస్వత్యాం తపస్తేపే సరస్వత్యాం తపస్తేపే సహస్రాణాం సమాదశ సహస్రాణాం సమాదశ తతః సమాధియుక్తేన తతః సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః క్రియాయోగేన కర్దమః సంప్రపేదే హరిం భక్త్యా సంప్రపేదే హరిం భక్త్యా ప్రపన్నవరదాసుషం ప్రపన్నవరదాసుషం తావత్ ప్రసన్నో భగవాన్ తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే పుష్కరాక్షః కృతే యుగే దర్శయామాస తం క్షత్తః దర్శయామాస తం క్షత్తః శాబ్దం బ్రహ్మ దధద్వపుః శాబ్దం బ్రహ్మ దధద్వపుః సతం విరజమర్కాభం సతం విరజమర్కాభం సిత పద్మోత్పలస్రజం సిత పద్మోత్పలస్రజం స్నిగ్ధ నీలాలకవ్రాత స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోంబరం వక్త్రాబ్జం విరజోంబరం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోంబరం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోంబరం కిరీటినం కుండలినం కిరీటినం కుండలినం శంఖ చక్రగదాధరం శంఖ చక్రగదాధరం శ్వేతోత్పల క్రీడనకం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శస్మితే క్షణం మనస్పర్శస్మితే క్షణం విన్యస్తచరణాం భోజం విన్యస్తచరణాం భోజం అంసదేశే గరుత్మతః హంసదేశే గరుత్మతః దృష్ట్వాఖేవ స్థితం వక్షః దృష్ట్వాఖేవ స్థితం వక్షః శ్రియం కౌస్తుభకంధరం శ్రియం కౌస్తుభగంధరం దృష్ట్వాఖేవ స్థితం వక్ష శ్రియం కౌస్తుభ
కంధరం దృష్ట్వాఖేవ స్థితం వక్షః శ్రియం కౌస్తుభగంధరం జాతహర్షోపతన్మూర్ధ్నా జాతహర్షోపతన్మూర్ధ్నా శితౌ లబ్ధమనోరథః శితౌ లబ్ధమనోరథః గీర్భిస్త్వభ్యగృణాత్ ప్రీతి గీర్భిస్త్వభ్యగృణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలిః స్వభావాత్మా కృతాంజలిః గీర్భిస్త్వభ్యగృణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలిః గీర్భిస్త్వభ్యగృణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలిః ఋషిరువాచ ఋషిరువాచ జుష్టం బతాద్యాఖిల సత్వరాశేః జుష్టం బతాద్యాఖిల సత్వరాశేః సాంసిధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః సాంసిధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః ఆశాసతే యోగినో రూఢయోగాః ఆశాసతే యోగినో రూఢయోగాః ఏ మాయయా తే హతమేధసస్త్వత్ ఏ మాయయా తే హతమేధసస్త్వత్ పాదారవిందం భవ సింధుపోతం పాదారవిందం భవ సింధుపోతం ఉపాసతే కామలవాయ తేషాం ఉపాసతే కామలవాయ తేషాం రాశీష కామాన్ నిరయేపి యే స్యుః రాశీష కామాన్ నిరయేపి యే స్యుః తథా స చాహం పరివోఢుకామః తథా స చాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధధేనుం సమానశీలాం గృహమేధధేనుం ఉపేయివాన్మూలమశేషమూలం ఉపేయివాన్మూలమశేషమూలం దురాశయః కామ దుఃఖాంఘ్రిపస్య దురాశయః కామదుఃఖాంఘ్రిపస్య ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకవింశాధ్యాయే ఏకవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ